మార్నింగ్ గాయస్, మైసెల్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు మిక్చర్ అండ్ అలిగేషన్ సంబంధించిన ఒక చాప్టర్ని డిస్కస్ చేయబోతున్నాను. సో ప్లీజ్ గో త్రూ దట్ ఏమైతే క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగిందో. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ద రేషియో ఇన్ విచ్ టూ షుగర్ సొల్యూషన్స్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్స్ 15% and 40% ఆర్ టు బీ మిక్స్డ్ టు గెట్ ఎ సొల్యూషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ 30%. సో ఇక్కడ ఏంటంటే ఒకటి 15% ఉంది, ఇంకొకటి 40% ఉంది. ఆ షుగర్ సొల్యూషన్ కలిపితే మనకి యావరేజ్ అనేది 30% అనేది రావాలి. కాబట్టి మనం ఏ రేషియోలో కలిపితే ఈ విధంగా రావడం జరుగుతుంది అని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే 15% సొల్యూషన్ ఒకటి, 40% సొల్యూషన్ ఒకటి. ఎందుకు ఒకటి తక్కువ వాల్యూ ఒకటి ఎక్కువ వాల్యూ తీసుకుంటే మనకి యావరేజ్ అనేది ఎంత రావాలంటే 30 రావాలన్నమాట. కాబట్టి ఆ మిడిల్ నెంబర్ అనేది మధ్యలో ఈ విధంగా రాసుకుంటాం అనమాట. సో 40లో నుంచి 30 పోతే ఏమొస్తుందంటే 10 రావడం జరుగుతుంది. అదేవిధంగా 30లో నుంచి 15 పోతే 15 రావడం జరుగుతుంది. అంటే 10:15 అంటే ఆ రేషియో అనేది మనకి 2:3 రేషియోలో మనం కలపాలనుకోవాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఒకటి పెద్ద వాల్యూ ఒకటి చిన్న వాల్యూ ఉంటుంది. దాని తర్వాత మధ్యలో వచ్చిన యావరేజ్ వాల్యూ అనేది ఈ విధంగా సెంటర్లో రాయాల్సి ఉంటుంది. సో మనము ఆ మధ్యలోని వాల్యూని ఈ విధంగా డివైడ్ చేస్తే మైనస్ చేస్తే ఈజీగా ఇది ఈ విధంగా 15% కాన్సన్ట్రేషన్ ఉండేది 2 భాగాలు కలిపిన తర్వాత, అదేవిధంగా 40% కాన్సన్ట్రేషన్ ఉండేది 3 భాగాలు కలపాలని ఈజీగా మనం 2:3 రేషియో తెలిసిపోతుంది అనమాట. అదేవిధంగా ఏ పర్సన్ హ్యాజ్ ఎ కెమికల్ ఆఫ్ ₹25 per liter. In what ratio should water be mixed so that on selling the mixture of ₹20 liter he may get a profit of 25%. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక పర్సన్ ఉన్నాడు, అతని దగ్గర కెమికల్ ఉందన్నమాట. హ్యాజ్ ఎ కెమికల్ ఆఫ్ ₹25 per liter అనమాట. ఆ కెమికల్ అనేది పర్ లీటరు ₹25 అయితే ఏ రేషియోలో వాటర్ అనేది మిక్స్ చేయాల్సి ఉంది, ఆ విధంగా చేయడం వల్ల ₹20 per liter అనేది అమ్మచ్చు. హీ మే గెట్ ప్రాఫిట్ ఆఫ్ 25% అన్నమాట. అతనికి లాభం అనేది 25% అనేది రావాలి. సో ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ అతను సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. సో ముందు కాస్ట్ ప్రైస్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు తెలుసు సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 + R/100 అనేది సూత్రం ప్రకారం ఈజీగా మనం సెల్లింగ్ ప్రైస్ ₹25 ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ కనుక్కుంటే మన కాస్ట్ ప్రైస్ అనేది ₹16 రావడం జరిగింది. అంటే ఇక్కడ మనకు కాస్ట్ ప్రైస్ ఎందుకు కనుక్కోవాలి ఈ విధంగా అంటే మనకి ఈ విధంగా నీళ్ళు అనేది కాస్ట్ ప్రైస్ 0 కాబట్టి నీళ్ళు ఛార్జెస్ అనేది ఉండదు. మిగతాది ఏంటంటే ఒక కెమికల్ అనేది ₹20 per liter కాస్ట్ ప్రైస్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 3 కాస్ట్ ప్రైజ్లు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కాస్ట్ ప్రైస్ 16 అనేది మనము యావరేజ్ కనుక్కోవాలి. సో 25 కాస్ట్ ప్రైస్ ఉండే కెమికల్ని 100 ఇప్పుడు మనకి వాటర్ అనేది 0 కాబట్టి సో సెంటర్లో మనకి ఎంత కాస్ట్ ప్రైస్ కమ్మాలి అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ 16 కమ్మాలి. అప్పుడు బట్టి 25 - 16 అంటే 9 వస్తుంది. 16లో 0 పోతే 16 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆ రేషియో ఏంటంటే 16:9 ఈ విధంగా అతను మిక్స్ చేయాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. 16 భాగాలు ₹25తో ఉన్న కాస్ట్ ప్రైస్ యొక్క కెమికల్, నీళ్ళు అనేది 9 లీటర్లు ఈ విధంగా మనం మిక్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇఫ్ 2 kg ఆఫ్ మెటల్ 2 kg ఆఫ్ మెటల్ అనేది మిక్స్ చేయాల్సి ఉంది. ఆఫ్ విచ్ 1/3 ఈజ్ జింక్. వాటిలో 1/3 అనేది ఏందిరా అంటే జింక్ అనమాట. అయితే మిగతాదంతా 2/3 అనేది ఏంటి అంటే కాపర్ అనమాట. ఏ విధంగా మిక్స్ చేయాలా అంటే 3 kg ఆఫ్ మెటల్ ఆఫ్ విచ్ 1/4 ఆఫ్ ఈజ్ జింక్. ఈ 3 kg మెటల్లో 1/4 ఆఫ్ జింక్ అయితే మిగతా 3/4 అనేది కాపర్ అంట. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ జింక్ టు కాపర్ ఇన్ ద మిక్చర్ అన్నాడు. ఇక్కడ జింక్ నుంచి కాపర్కి యొక్క మిక్స్చర్ కనుక్కోవాలంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ 1/3 కాబట్టి ఒక భాగం అనేది జింక్ అయితే మిగతా 2 భాగాలు కాపర్ అనమాట. సో నెక్స్ట్ 1/4 కాబట్టి ఒక భాగం జింక్ అయితే ఇక్కడ 3 పార్ట్స్ అనేది కాపర్ అనమాట. సో ఇక్కడ మనకి పైన డిఫరెన్స్ 1:2 కింద 1:3 అంటే పైన 1 డిఫరెన్స్ ఇక్కడ కింద 2 డిఫరెన్స్. కానీ ఇక్కడ ఏం చేయమన్నా అంటే ఆ టోటల్ అనేది 3 × 3 and 4 అవుతుంది. 1 + 2 అంటే 3 అవుతుంది. 1 + 3 అంటే 4 అవుతుంది అనమాట. సో దాన్ని రివర్స్గా మనము ఈ విధంగా
కింద 4ని 3తో పైన 3ని 4తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు రేషియోస్ అనేది 4:8 3:9 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంటూ 2 kgs ఇంటూ 3 kgs ఎందుకంటే వాడు ఇచ్చిన ఒక ఫస్ట్ 1/3 అనేది 2 kg ఆఫ్ మెటల్ కాబట్టి ఇంటూ 2 వేయడం జరిగింది. కింద 3 kgs అనేది ఎంటర్ చేయడం జరిగింది అనమాట. సో అప్పుడు మనకి న్యూ రేషియో అనేది 8:16 అనేది రావడం జరుగుతుంది. 9:27 రావడం ఉంది. వాటిని యాడ్ చేస్తే మనకి 17:43 అనేది రావడం జరుగుతుంది. సో ఓవరాల్ ఇచ్చిన వాటిని ఈ విధంగా మనము చేయాల్సి ఉంటుందన్నమాట. ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్స్. లిటిల్ బిట్ వాడు ఇచ్చిన 2 kg ఆఫ్ మెటల్లో 1/3 ఉంది కాబట్టి జింక్ కాపరు అప్పుడు మనము ఈ విధంగా 2 kg తోటి మల్టిప్లికేషన్ చేయడం జరిగిందనమాట. సో ఆ విధంగా ప్రతిదీ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇక్కడ మనకి ఆ బ్రాస్ అనేది ఎంత జింక్ అండ్ కాపర్ మిశ్రమమే బ్రాస్ అంటారు. ఆ బ్రాస్ అనేది 17:43 రేషియోలో ఉందన్నమాట. ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. ఏ సమ్ ఆఫ్ ₹41 వాజ్ డివైడింగ్ అమాంగ్ 50 చిల్డ్రన్ అండ్ ఈచ్ బాయ్ గెట్స్ 90 పైసా అండ్ ఈచ్ గర్ల్ గెట్ 65 పైసా అనమాట. 50 చిల్డ్రన్స్లో బాయ్కి అయితే 90 పైసలు, గర్ల్స్కి అయితే 65 పైసా అనమాట. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ బాయ్స్ కనుక్కోవాలి కాబట్టి 90 పైసా అండ్ 65 పైసా టోటల్ మనం చూసినట్లయితే ఇక్కడ 85 పైసా అనేది 82 ఎలా వచ్చిందంటే 41 డివైడెడ్ బై 50 వేసుకుంటే మనకి 82 అనేది యావరేజ్ అనమాట. యావరేజ్ పైసా అని చెప్పుకోవచ్చు. సో అక్కడ మనము 90 మైనస్ 82 అంటే 8 వస్తుంది. 82 మైనస్ 65 అంటే 17 రావడం జరుగుతుంది. అంటే ఆ అమౌంట్ ఏ విధంగా మిక్స్ చేసినారు అంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందంటే సో 17:8 రేషియోలో మనం చూసినట్లయితే టోటల్ 25 అనమాట. సో 25 అనేది ఇక్కడ దీంట్లో 50 చిల్డ్రన్ ఉన్నారు కాబట్టి ఇక్కడ 2 చిల్డ్రన్ అనేది ₹1 అనమాట. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే 17 అంటే 34 బాయ్స్ 16 గర్ల్స్ అని మనం ఈజీగా ఫిగర్ అవుట్ చేసు. సో ఆ విధంగా డబ్బులు అనేది వాళ్ళకి 2 చిల్డ్రన్కి ₹1 ఇవ్వడం జరిగిందనమాట. సో అప్పుడు 34 పిల్లలకి ఈ విధంగా 17, అదేవిధంగా 16 గర్ల్స్కి ఈ విధంగా 8 అనేది మనం చూసినట్లయితే సో ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వాటి యొక్క రేషియో అనేది ఈజీగా మనకి రావడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనము ఆ టుగెదర్ 34 + 16 ఎంత అంటే వీ హ్యావ్ 50 అనమాట. సో ఈ విధంగా 17:8 అనేది ఆ రేషియోని మనము మల్టిప్లికేషన్ చేసుకుంటే వస్తుంది అనమాట. హౌ మచ్ టీ అట్ ₹4 a kg షుడ్ బి యాడెడ్ టు 15 kg ఆఫ్ టీ అట్ ₹10 a kg సో దట్ ద మిక్చర్ ఈజ్ వర్త్ ₹6.50 a kg అనమాట. ఎంత టీ అనేది ₹4 ఉందంట ఒక కేజీ. అదేవిధంగా 15 ఇక్కడ మనము 15 kg ఆఫ్ టీ అట్ ₹10 15 కేజీలు ఒక టీ ఉందంట. ఈ 15 kg ఆఫ్ టీ అనేది ₹10 పర్ కేజీ అనమాట. మిక్స్ చేస్తే మనం ₹600తో అమ్మచ్చు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ₹4 ఉండే చీప్ టీ తోటి ₹10తో ఉండే ఎంత మిక్చర్ తోటి కలిపితే మనకు ₹600తో అమ్మచ్చు అంటున్నాడు అనమాట. మనకి యావరేజ్ అనేది తెలిసిపోయింది కాబట్టి 6.5 అనే సెంటర్లో పెట్టుకుంటే ఈ విధంగా మనకి 2.5 3.5 రేషియో అనేది రావడం జరుగుతుంది. సరే 7:5 అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనము ఇక్కడ చూసినట్లయితే ఆ 7:5 అనేది ఇక్కడ మనం చూసినట్లయితే ఇనీషియల్లీ ఇచ్చిన దాని ప్రకారము మనకి 5 రేషియో అనేది మనం ఈజీగా 15 kg ఆఫ్ టీ కాబట్టి ఈజీగా 1 అనేది 15/5 అంటే ఒక పార్ట్ అనేది ఈ విధంగా తెలుస్తుంది. అప్పుడు 7 పార్ట్స్ అంటే 21 kg అవుతుంది. సో ఆ విధంగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఏ మిక్చర్ ఆఫ్ 40 liters ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ కంటైన్స్ 10% ఆఫ్ వాటర్. హౌ మచ్ వాటర్ మస్ట్ బీ యాడెడ్ టు మేక్ 20% వాటర్ ఇన్ ద న్యూ మిక్చర్ అనమాట. ఇక్కడ మనకి 40 liters ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఉంది. దాంట్లో 10% వాటర్ ఉంది. దాంట్లో ప్యూర్ వాటర్ అనేది మనం చూసినట్లయితే కలిపిన తర్వాత ఇక్కడ 20% వాటర్ కావాలన్నమాట. సో దాన్ని బట్టి మనం చూసినట్లయితే ఈ 100 - 20 అంటే 80 వస్తుంది. 20 - 10 అంటే 10 రావడం జరుగుతుంది. 8:1 రేషియోలో మనము ప్యూర్ వాటర్ అనేది మిక్స్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు 8 అనేది మనకు చూసినట్లయితే టోటల్
40 లీటర్స్ అని చెప్పుకోవచ్చు. ఆ 40 లీటర్స్ అనేది ఒకటి అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి 40 లీటర్స్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్తో దాని తగ్గట్టుగా మనకి ఈజీగా మనకి ఒక పార్ట్ అనేది 5 లీటర్లకు సమానం అయితే ద క్వాంటిటీ వాటర్ ఇస్ టు బి మిక్స్డ్ అంటే ఇన్ లీటర్స్లో మనము తెలుసుకోవచ్చు. దట్ ఈస్ ఈజీగా వీ కెన్ ఫిగర్ అవుట్ అనమాట. 300 grams of solution has 40% sugar in it. How much sugar should be added to make it 40% in the solution అనమాట. సో అదేవిధంగా 40% ఆఫ్ షుగర్ అనేది మనం చూసినట్లయితే 100% ప్యూర్ వాటర్ అనేది మిక్సర్ చేయడం వల్ల మనకు 50% అనేది రావడం జరుగుతుంది. సో 50:10 అనేది ఆన్సర్ అనమాట. సో 5:1 అంటే మనకి ఇక్కడ 5 అనేది 300 పార్ట్స్ అయితే ఒక పార్ట్ అనేది 60 grams అనమాట. సో ద షుగర్ సొల్యూషన్ టు బి మిక్స్డ్ అంటే ఎంత అంటే 60 grams మిక్స్ చేయాలని తెలుసుకోవాలి. చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ ఏంటంటే 50 grams ఆఫ్ an alloy of gold and silver should contain 80% gold by weight. The quantity of gold is to be mixed up with this alloy so that it may contain 95% gold అనమాట. సో మనకి క్యారెట్ అనేది 24 క్యారెట్ అంటే ప్యూర్ గోల్డ్ అనమాట 100%. ఇక్కడ 80% దాంతో మిక్స్ చేస్తే మనము 95% యావరేజ్ రావాలి. సేమ్ మనకి 5:15 అనేది రావడం జరుగుతుంది. అంటే 1:3 రేషియో అనమాట. సో 1 అనేది మనం 50 grams అనుకుంటే 3 అనేది 150 grams అనమాట. సో ద క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ ఎంత మిక్స్ చేయాలంటే 150 గ్రాములు మిక్స్ చేయాలని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్స్. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దిస్. సో ఇలాంటి మిక్చర్ అండ్ అలిగేషన్ మెథడ్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. అర్థం కాకుండా డైరెక్ట్గా ఒకసారి పాజ్ చేసుకొని చూసుకోండి. చాలా యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.